హలో వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రవి. ఈ రోజు మనతో ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శ్వేత గారు ఉన్నారు. నమస్కారం. మేడం, అందులోనూ జడ్జిలుగా నియమించే ప్రక్రియలో సుప్రీంకోర్టు ఒక కీలక ప్రకటన చేస్తుంది. ఏంటి మేడం దీని మీద? రాజస్థాన్, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో గవర్నమెంట్లు కానీ అక్కడ జ్యుడిషియల్ సర్వీసెస్ కానీ ఏం చేశారు అంటే ఫస్ట్ అందుల్ని ఎగ్జామ్స్కి ప్రోత్సహించాయి. వాళ్ళు రాశారు, ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ పాస్ అయ్యారు, తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ కూడా పాస్ అయ్యారు. ఇప్పుడు ఏదైతే ఇంటర్వ్యూ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు న్యాయ నిర్ణేతలుగా, జడ్జిలుగా పనికిరారు అని తేల్చి చెప్పేశారు. ఓకే, దీనిపై ఒక 6 పిటిషన్లు అనేవి సుప్రీంకోర్టులో ఫైల్ అయినాయి. సుప్రీంకోర్టు ఏమనింది అని అంటే అడ్వకేట్స్గా అందుల్ని నియమించుకున్నప్పుడు వాళ్ళు జడ్జిలుగా ఎందుకు పనికిరారని మీరు చెప్తున్నారు, ఇది కరెక్ట్ కాదు. దీనిపై తీర్పు అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం రోజు మేము తీర్పు వెలువడిస్తాము అని చెప్పారు. మనం ఏం అనలైజ్ చేసుకోవచ్చు అని అంటే డెఫినెట్గా అందులైనంత మాత్రాన వాళ్ళు అన్ని పనులు చేసుకోగలరు. వాళ్ళకి విషయ పరిజ్ఞానం కానీ నాలెడ్జ్ కానీ మనకన్నా కంటి చూపు ఉన్నవారి కన్నా వాళ్ళకి ఎందులోనూ తక్కువ లేదు. ఓకే, వాళ్ళే ఇంకా మనకన్నా ఎక్కువ ఫాస్ట్ ఉంటారు. మనం చూసేది నమ్ముతాం. ఓకే, వాళ్ళు ప్రతిదీ అనలైజ్ చేసుకొని కానీ నమ్మరు. చూసేది ప్రతిదీ నిజం అవ్వాల్సిన అవసరం లేదు. సో డెఫినెట్గా వాళ్ళు కూడా న్యాయ నిర్ణేతలుగా అపాయింట్ అవ్వబడాలి, వాళ్ళు కూడా జడ్జిలుగా ఉండాలి. డెఫినెట్గా దాంట్లో పాజిటివ్గా సుప్రీంకోర్టు రియాక్ట్ అవుతుంది అనేది మనకి అనలైజ్ చేసుకోవచ్చు. ఓకే మేడం, వాళ్ళకు కూడా అవకాశాలు రావాలి మేడం. థ్యాంక్ యూ సో మచ్.